ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్తలో యేసు ప్రభువు శిలువ మీద ఉండి పలికిన మూడవ మాట గురించి నేను మీకు వివరించి ఉన్నాను. మరియమ్మకి యేసు ప్రభువు చెప్తారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తాను ప్రేమించిన శిష్యుడిని చూపెట్టి చెప్తారు. అయితే ఆ శిష్యుడు దేవుణ్ణి ప్రేమించినవాడు. అయితే దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన యొక్క ఆజ్ఞలను గైకుంటారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. యోహాను చూసి యేసుప్రభు చెప్తారు, ఇదిగో నీ నీ కన్న తల్లి అని చెప్తారు, నీ తల్లి అని చెప్తారు. కానీ యోహాను తన కన్న తల్లిలాగే ఆమెని తన ఇంట చేర్చుకుంటాడు. ఈ రోజుల్లో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? బాధలు పడేవారిని తమ ఇంట చేర్చుకునేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడేమని చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అంటున్నాడు. అయితే దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు యోహానుతో, ఈమె నీ తల్లి అని చెప్తున్నాడు. అప్పటి నుంచి యోహాను ఆమెను తన ఇంట చేర్చుకున్నట్లుగా బైబిల్లో ఉంది. ఎందరో ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో చెప్తూ ఉంటారు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఈస్టర్ వస్తే చాలు, గుడ్ ఫ్రైడే వస్తే చాలు చెప్తూ ఉంటారు. యోహాను ఆమెని తన ఇంట చేర్చుకున్నాడు, కన్న తల్లి వల్లే ప్రేమించాడు అని, ఆమె కూడా యోహాన్ని తన కన్న కుమారుడిగా ప్రేమించింది అని చెప్తూ ఉంటారు. అయితే నిజముగా దేవుని మాటలకి ఎంతగా వాళ్ళు లోబడ్డారో పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు దేవుడు. ఈ రోజుల్లో ఎవరున్నారు అలాగా? ఎవ్వరు అలా లేనే లేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్రలో చూసినట్లయితే మరి ఎక్కడైనా కొందరు ఉన్నారేమో కానీ అందరూ లేరు. ఎందరో సేవకులు ఉన్నారు, ఎందరో దేవుని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ మాటలు గైకొనే వారు మాత్రం ఎవ్వరూ లేరు. యోబు చెప్తున్నాడు, నేను దరిద్రులకు తండ్రిగా ఉన్నాను అంటున్నాడు. తండ్రి లేని వారికి సహాయం లేని వారికి నేను అండగా ఉన్నాను అంటున్నాడు. నేను బాధలు పడే వారికి సహాయం చేయకపోతే నా గూడ తన భుజంలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. ఇంతగా దేవుని మాటలకు లోబడిన వారు ఎవరున్నారు? యోహాను అలాగే యోబు ఎంతగానో దేవునికి లోబడ్డారు. మంచి సమరయుడు గురించి మనకు తెలుసు. దొంగల చేతికి చిక్కి పడిపోయిన ఒక వ్యక్తిని మంచి సమరయుడు ఎలాగా పరామర్శించాడో మనకు తెలుసు. లేవీడు ఆ దారి గుండా వెళ్తాడు, కానీ లేవీడు పట్టించుకోడు, యాజకుడు పట్టించుకోడు, కానీ మంచి సమరయుడు పట్టించుకున్నాడు. ఈరోజు యాజకులు అలాగే లేవీలు అనబడేవారు ఎవరు అని మనకు తెలుసు కదా. మేమే దేవుని